ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎంతోమంది ఈ ఛానల్ని ఫాలో అవుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రజల్లోనికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. క్రీస్తుని గురించిన బోధ, క్రీస్తుని గురించినటువంటి అనేక అంశాలు మనము ధ్యానిస్తూ ఆ యొక్క విలువలన్నిటినీ కూడా తెలియచేస్తూ దేవుని సన్నిధిని ప్రజల్లోనికి తీసుకువెళుతూ ఉన్నాం. అలాగే దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవునిలో కొనసాగుతున్నటువంటి ప్రజల మీద ఈ కొద్ది దినముల్లోనే మార్చి 24, 2026 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి క్రైస్తవ లోకంలో ఎంతో కల్లోలము రేగింది, ఎంతో అభద్రతా భావన రేకెత్తించబడింది. ఎక్కడ కూడా విశ్వాసులు ధైర్యంగా తమ యొక్క భావాలను వ్యక్తపరచలేకపోతున్నారు. ఎంతో భయాందోళనతోటి కలవరముతోటి ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి గత దినము కూడా దేవుని ప్రేరణను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఒక వీడియో కూడా చేశాను. 1950 ఆ చట్టం యొక్క అసలు అంటే ఏంటి, 1950 ఆ చట్టం అంటే ఏంటి, రాష్ట్రపతి ఉత్తర్వులు అని అన్నారు. ఆ యొక్క విలువలు కూడా ఆ వీడియో కూడా నేను చేసి ఉన్నాను, కాబట్టి అది ఒకసారి చూడండి. అయితే ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ప్రేరేపించినటువంటి అంశము ఆర్టికల్ 25 అంటే ఏంటి. ఆర్టికల్ 25 గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అంటే తెలుసు, మాకు తెలుసండి, మాకు అన్ని విషయాలు తెలుసు, మరలా ఎందుకు మీరు ఈ యొక్క వీడియోలు చేయటం అని చెప్పని అనుకునే వాళ్ళ కోసం అసలు వద్దు. తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో చేయటం జరిగింది. వాళ్ళందరికి కూడా తెలియచేయాలి. ఆర్టికల్ 25 అంటే కూడా ఏంటో తెలియని ఇల్లిటరేటర్స్ ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ తెలియచేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కనుక మీకు ఇష్టం లేకపోతే, ఒకవేళ మాకు తెలుసు అనుకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, బలవంతం ఏమీ లేదు, మీరు వినవలసిన అవసరమే లేదు. ఎవరికి ఈ అంశం అవసరమో వాళ్లే వినాలని ప్రభునామములో మనవి చేస్తూ, ఈరోజు మనము ధ్యానించేటటువంటి అంశము రాజ్యాంగంలో మన కోసం పొందుపరచబడినటువంటి ఆర్టికల్ 25 గురించి ధ్యానించబోతున్నాం. ఆర్టికల్ 25 అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆర్టికల్ 25 అంటే ఏంటంటే, భారత రాజ్యాంగంలో భారత పౌరునికి ఇవ్వబడినటువంటి మత స్వేచ్ఛను గురించి తెలియచేస్తుంది. ఇది ఫండమెంటల్ రైట్స్లో ఒక రైట్, అంటే ఒక ప్రాథమికమైనటువంటి హక్కు. మతాన్ని ఆచరించే ఏ మతమైనా నువ్వు ఆచరించవచ్చు, లేదా నమ్మచ్చు, లేదా నమ్మకపోవచ్చు. ఒక మతం నుంచి ఒక మతానికి మారే స్వేచ్ఛ నీకు ఉన్నదని మొట్టమొదటిసారిగా తెలియచేసేటటువంటి అంశం. ఎందుకంటే నీవు ఇది అసలు ఒక విశ్వాసం అనేది అది మనసుకు సంబంధించినది అనేది ఇది ముఖ్య భావనగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక దేవుణ్ణి లేదా ఒక మతాన్ని నువ్వు విశ్వసించవచ్చు లేదా విశ్వసించకపోవచ్చు, నమ్మచ్చు నమ్మకపోవచ్చు. అది నీ సొంత ఆలోచన, నీ మనసుకు సంబంధించినది అని ఆర్టికల్ 25 అనేది చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ ఆర్టికల్ 25 యొక్క మీనింగ్ ఏంటి? మీనింగ్ అంటే అర్థము ఏం చెప్తుంది అని అంటే, ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్స్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలేషన్. అంటే ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనస్సుకు సంబంధించిందండి. వ్యక్తిగతంగా మన మనస్సుకు సంబంధించినటువంటిది ఈ యొక్క విశ్వాసం అనేది లేదా నమ్మకం అనేది. ఒక దేవుని మీద ఒక విశ్వాసము లేదా ఒక నమ్మకం అనేది అది మనస్సుకు సంబంధించింది. నువ్వు నమ్ము, నమ్మకపో, ఆచరించు, ఆచరించకపో. ఒక మతంలో ఏ మతం తీసుకోవాలో అది నీ ఇష్టం, నీ సొంత మనస్సుకు సంబంధించింది. ఇది నీ వ్యక్తిగతం అని ఆర్టికల్ 25 ఫస్ట్ పాయింట్గా చెప్తుంది. ఇప్పుడు నువ్వు హిందూ మతంలో ఉన్నావు అంటే, హిందూ ఆచారం ప్రకారం నువ్వు ఉన్నావు, క్రైస్తవంలోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది నీ ఇష్టం, నీ సొంత ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అసలు మతాన్ని ఆచరించని వాళ్ళు కూడా ఉన్నారు, నాస్తికులు కూడా, అసలు దేవుడే లేడనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి అది నీ సొంత మనస్సుకు సంబంధించినది. అలాగే ప్రొఫెషన్ ఆఫ్ రిలీజియన్ అంటే నువ్వు మతాన్ని ప్రకటించవచ్చు లేదా ప్రకటించకపోవచ్చు.
నా వరకే నేను దేవుణ్ణి తెలుసుకుంటే చాలు, నేను నా కుటుంబం నేను దేవునిలో ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అది నీ సొంత ఆలోచన, నీ సొంత విధానం. నువ్వు ప్రకటించుకోవచ్చు, నేను క్రైస్తవుని, నేను హిందువుని, నేను ముస్లింని అని నువ్వు ప్రకటించుకోవచ్చు. నా పేరు సునీత అండి, నా పేరు సునీత, మా నాన్నగారి పేరు ఇది, నా జీవిత విధానం అని నేను ప్రకటించుకోవచ్చు. నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టికల్ 25. అది సెకండ్ పాయింట్గా మనం చూడొచ్చు. అలాగే నువ్వు మతాన్ని ఆచరించవచ్చు, ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్. నువ్వు మతాన్ని ఆచరించవచ్చు. నువ్వు ఏదైతే నమ్మి ఉన్నావో, ఏదైతే నువ్వు విశ్వసించి ఉన్నావో, ఏదైతే నువ్వు ఫాలో అవుతున్నావో దాన్ని నువ్వేం చేయొచ్చు అంటే పాటించవచ్చు. ప్రార్థన చేయొచ్చు, ఉపవాసాలు ఉండవచ్చు, నీ భక్తి నువ్వు చేయవచ్చు. మరి ఆయా రకాల పండగలను కూడా నువ్వు ఆచరించవచ్చు. అయితే 4th పాయింట్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. అంటే మతాన్ని నువ్వు ప్రచారం చేయొచ్చు. ప్రచారం చేసే హక్కు కూడా మరి ఆర్టికల్ 25 మనకిచ్చింది. ఇప్పుడు ప్రచారం చేయొద్దు, చెప్పొద్దు అనే విధానం లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఈ పాయింట్ కూడా పొందుపరచబడింది. బైబిల్ మెసేజెస్ లేదా ఇంకొక రకమైనటువంటి మెసేజెస్ ఏ మతానికి సంబంధించి, ఎవరి విశ్వాసాలకు సంబంధించినటువంటి అవి వారు ప్రకటించుకోవచ్చు, చెప్పొచ్చు. నా దేవుడు ఇంత గొప్పవాడని నేను చెప్పడంలో తప్పే ఉందండి, చెప్పొచ్చు అని ఆర్టికల్ 25 చెప్తుంది, నేను చెప్పడం కాదు. అయితే ఇన్ని విషయాలు తెలుసుకున్నటువంటి మనం 4 పాయింట్స్ తెలుసుకున్నామండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనము మతాన్ని నమ్మచ్చు అంటే నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అది నీ మనసుకు సంబంధించింది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. తర్వాత నేను క్రైస్తవుని, లేదా హిందువుని, నేను ముస్లింని అని నువ్వు ప్రకటించుకోవచ్చు, అది నీ ఇష్టం, నువ్వు చెప్పుకోవచ్చు. అలా చెప్పడం వల్ల తప్పేమి లేదని నేను చెప్పటం లేదు, ఆర్టికల్ 25 చెప్తుంది. అలాగే నువ్వు మతాన్ని ఆచరించవచ్చు, ప్రార్థించవచ్చు, ఉపవాసాలు ఉండవచ్చు, పండగలు చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు, అది నీ స్వేచ్ఛ. తర్వాత మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా నీకు ఉంది. నా మతం ఇది, నేను ఇది నా విశ్వాసం ఇదండి, నేను క్రీస్తుని ఫాలో అవుతున్నాను, క్రీస్తులో ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయని నేను ప్రచారం చేసుకోవచ్చు, అది తప్పేమి లేదని ఆర్టికల్ 25 చెప్తుంది, నేను చెప్పటం లేదు. కాబట్టి ఆ యొక్క అంశాన్ని కూడా పరిశీలిద్దాం. అలాగే కొన్ని పరిమితులు కూడా ఉంటాయండి. ఆర్టికల్ 25 కొన్ని పరిమితులు కూడా ఇచ్చింది. ఫస్ట్ పాయింట్ చెప్పనా, పబ్లిక్లో ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకూడదు. అంటే ప్రజాశాంతిని, ప్రజా నెమ్మదిని, అంటే ప్రజల్లో ఎటువంటి కల్లోలము తెచ్చేటటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అంటే పబ్లిక్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. పబ్లిక్కి ఇప్పుడు ఒక వీధిలోనే లేదా ఒక రోడ్డు మీద నేను ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాను అనుకున్నాం. పబ్లిక్ మీటింగ్ ఒక రోడ్డు మీద నేను పెట్టానంటే పబ్లిక్ ఎంత డిస్టర్బెన్స్, అటువైపుకు వెళ్ళేటటువంటి వెహికల్స్కి ఎంత డిస్టర్బెన్స్, ఎంత కష్టపడాల్సి వస్తుంది. నువ్వు అక్కడ పెట్టావంటే వాళ్ళు రీచ్ అవ్వాల్సినటువంటి ప్లేస్కి వెళ్ళడానికి టౌన్ మొత్తం చుట్టూ తిరిగి రావాలా, అది ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానికి తోడు నువ్వు ప్రకటించేటటువంటి ఆ యొక్క విశ్వాసం అనేది ఎక్కడ కూడా ప్రశాంతతకి లేదా నెమ్మదికి లేదా అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, గొడవలకి కొట్లాట్లకి తావివ్వకూడదు. ఇది ఒక పరిమితి, అంటే ఒక లిమిటేషన్. నీ వ్యక్తిగత విశ్వాసాన్ని ప్రకటించుకోవడంలో కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుందని ఆర్టికల్ 25 చెప్తుంది. అంటే పబ్లిక్ ఆర్డర్ను కూడా, అంటే ప్రజాశాంతిని లేదా పబ్లిక్లో మనము డీసెంట్గా ఉండాలండి. డీసెంట్గా లేకుండా రోడ్ల మీద తీసుకొచ్చి అన్నీ నువ్వు రోడ్ల మీద చేస్తుంటే పబ్లిక్ ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళు వెళ్ళవలసినటువంటి అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది, హెల్త్ ఇష్యూస్ ఏ ఉంటాయి, అది కూడా ఒక పాయింట్ అండి. ఆ హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే ప్రమాదం కలిగించేటటువంటివి ప్రజా ఆరోగ్యాలకి, అంటే ప్రజల యొక్క హెల్త్ ఇష్యూస్ తీసుకొచ్చేటటువంటి ప్రచారాలు కూడా మనము చేయకూడదు. అలాగే మొరాలిటీస్, అంటే సమాజానికి హాని కలిగించేటటువంటి మోరల్స్ కూడా మనం చెప్పకూడదు. మోరల్స్ అంటే మనకి ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. మోరల్స్ అంటే ఒక యూత్ ఉన్నాడు, ఒక యువతి ఉంది లేదా ఒక యువకుడు ఉన్నారు, వారిని హానికరంగా అంటే ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో నడిపించేటటువంటి ప్రచారాలు మనము చేయకూడదు. నెమ్మది, శాంతి, సమాధానం, కనికరము, జాలి, దయ, క్షమించే గుణము, కక్ష సాధింపు లేకుండా, శరీర కార్యాలు ఏవి పని చేయకుండా యూత్ కావచ్చు, ప్రజలకు కావచ్చు ఉండేటటువంటి మంచి మోరల్స్ని మనం బోధించాలి. వాళ్ళని రెచ్చగొట్టే విధంగా,
రోడ్ల మీదకి వచ్చే విధంగా భయంకరమైనటువంటి క్రూరియాలిటీ మైండ్ కలిగేటటువంటి ప్రచారాలు చేయకూడదు. ప్రజలకు హాని కలిగించేటటువంటి పరిస్థితులు తీసుకురాకూడదు. ఇక్కడ 3 లిమిటేషన్స్ మనం చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ని మనం డిస్టర్బెన్స్ చేయకూడదు. పబ్లిక్లో డిస్టర్బెన్స్ చేసేటటువంటి ప్రచారాలు చేయకూడదు. అలాగే కొన్ని నైతిక విలువల్ని మాత్రమే మనం బోధించాలి, హాని కలిగించేవి బోధించకూడదు. మన క్రీస్తుని బట్టి మనం ఏం బోధిస్తాం? క్షమించాలి, ప్రార్థించాలి, వారి కోసం సహనం కలిగి ఉండాలి అని మనం దేవుని యొక్క గుణ లక్షణాన్ని ప్రకటిస్తూ ఉంటాం. అలాగే ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కార్యక్రమాలు చేయకూడదు. ఇవి ఆర్టికల్ 25లో ఉన్నటువంటి లిమిటేషన్స్. అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి 2 పాయింట్స్ నేను చెప్తాను. అన్ని మతాలకు సమానమైనటువంటి హక్కు భారతదేశంలో ఉన్నది. అందుకే మన భారతదేశాన్ని ఏమంటున్నారంటే సెక్యులర్ దేశం అంటున్నారు. సెక్యులర్ దేశం అంటే ఏంటంటే ప్రభుత్వము ఏ ఒక్క మతాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించకూడదు. ఇది ఆర్టికల్ 25లో ఉంది, నేను చెప్పడం లేదు. అంటే సెక్యులర్ దేశం అంటే ఏంటండి? సెక్యులర్ దేశం అంటే అన్ని మతాలను నువ్వు సమానంగా చూడాలి. ఏ మతాన్ని ప్రోత్సహించేటటువంటి హక్కు మనకి లేదు. ఇది ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశము. నువ్వు ఒక మతాన్ని భుజాన్ని వేసుకొని మోసేటటువంటి హక్కు నీకు లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సెక్యులర్ దేశంలో మనం ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మనము అన్ని మతాలని గౌరవించాలి. మత మార్పిడి చట్టాలు చేయకూడదు. ఆల్రెడీ మనకి యాంటీ కరప్షన్ బిల్ ఉంది. ఆ యాంటీ కరప్షన్ లా ఏం చెప్తుందంటే నువ్వు బలవంతంగా ఎవరిని మతం మారమని చెప్పొద్దు. కొన్ని వాళ్ళకి ఏంటంటే కొన్ని ప్రలోభాలు పెట్టేటటువంటివి లేదా వాళ్ళని కొంత మోసం చేసి ఇట్లాంటివి చేయకూడదు. ఇట్లా చేయడం వల్ల వాళ్ళని ఏదో ప్రలోభ పెట్టి భ్రమ పెట్టి వారిని మతం మార్చకూడదు. ఇది యాంటీ కరప్షన్ లా కూడా ఉంది. అలాంటి పనులు చేయకూడదు. ఇవి ఏంటంటే ఆర్టికల్ 25లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రకటనలు. కొన్ని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయండి. ఆ కోర్టు తీర్పులు ఈ ఆర్టికల్ 25 నుంచి ఏ విధంగా మరి వివరించి చెప్పబడ్డారనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ యొక్క ఆర్టికల్ 25 యొక్క ఇంపార్టెన్స్ మీరందరూ తెలుసుకోవాలి. యూత్, ఎంతోమంది యూత్ ఉన్నారు, ఏవేవో చూస్తుంటారండి. రకరకాల రీల్స్ చూస్తుంటారు, రకరకాల వీడియోస్ చూస్తుంటారు. మీ ఎంజాయ్ కోసం మీరు సంతోషంగా ఉండాలి, కాదంటలేదు. కొంత ఫ్యూ టైము ఈ యొక్క దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేశ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేయాలని, ఈ ఆర్టికల్ 25 అంటే ఏంటి అనేది మినిమం కొంచెం జ్ఞానమైన మనం తెలుసుకొని ఉండాలని మరి వీడియో చేయటం జరిగింది. ఆర్టికల్ 25 అనేది మనకిస్తున్నటువంటి మత స్వేచ్ఛ. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగింపు చేస్తాను. ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో దేవాలయానికి వెళ్ళి పూజ చేసేటటువంటి వారు ఉంటారు. అలాగే చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసేవారు ఉంటారు. అలాగే అది మసీదుకి వెళ్ళి నమాజ్ చేసే వాళ్ళు ఉంటారు. 3 రకాల ప్రజలు ఉంటారు. ఈ 3 రకాల ప్రజలను సమానంగా చూడమని ఆర్టికల్ 25 చెప్తుంది. ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఏ మతాన్ని నువ్వు భుజాన్ని వేసుకొని మోయటానికి వీల్లేదు. సెక్యులర్ దేశం అంటే ఏ మతాన్ని నువ్వు భుజాన్ని వేసుకొని మోయటానికి వీల్లేదు. అన్ని మతాలకి రక్షణ కల్పించాలి, అన్ని మతాలను ప్రొడక్ట్ చేయాలి, అన్ని మతాల పక్షాన నువ్వు నిలబడాలి. అట్లయితేనే ప్రజానాయకులు, ప్రజా పరిపాలన జరుగుతుంది. కానీ ఒక మతాన్ని మనం భుజాన్ని వేసుకొని నడిస్తే అది జరగదు. కాబట్టి దేవుడు ఈరోజు మరి ఆర్టికల్ 25 ద్వారా మీ వద్దకు వచ్చి మాట్లాడుతున్నారండి. ఎందుకంటే నీకు మత స్వేచ్ఛ ఉంది, భయపడిన అవసరం లేదు. ఎంతోమంది మరి ఎన్నో రకాల ప్రలోభాలు పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం ఆర్టికల్ 25 మనకి ఇచ్చినటువంటి హక్కు. హక్కు హక్కు అని మరి అరవటం కాదు, తెలుసుకోండి, విషయాలు తెలుసుకొని మరి ఈ యొక్క మత స్వేచ్ఛని అందరూ మరి గ్రహించండి. జ్ఞానం కలిగి గ్రహించి మనం మాట్లాడేటప్పుడు జ్ఞానం కలిగి గ్రహించి మాట్లాడేవారిగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ కొన్ని కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి, కొన్ని తీర్పులు కూడా వచ్చినాయి ఈ ఆర్టికల్ 25 మీద. కాబట్టి అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో వరకు దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించేగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.